సోనం వాంగ్చుక్ గారు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే బలవంతంగా ఎత్తుకెళ్లడం ప్రజాస్వామ్య విలువలకి రాజ్యాంగ విలువలకి విరుద్ధం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తను లేవనెత్తినటువంటి ప్రశ్నలకి బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తను నిరంతరంగా 20 రోజులుగా తను నిరసన తెలియజేస్తూ ఉంటే, హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉంటే మనం తనకు సపోర్ట్ చేయాల్సింది పోయి, ఈ రోజు తనని ఆ రకంగా ఎత్తుకెళ్తే ప్రశ్నించాల్సింది పోయి మనందరం ఎందుకు మౌనంగా ఉన్నామని చెప్పి భారతీయులందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా సోనం వాంగ్చుక్ గారికి సపోర్ట్ గా నిలబడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక విషయంలోకి వెళ్తే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడం, తద్వారా 20 లక్షల మంది పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి రావడం, తద్వారా మనోవేదనకు గురైనటువంటి కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవడం, ఈ సమస్యపై బీజేపీ ప్రభుత్వం ఏ రోజు కూడా జవాబుదారీతనంగా నిలబడి జరిగిన తప్పేంటో ప్రజల ముందు ఉంచకపోవడం, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుకు అనుగుణంగా శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి సోనం వాంగ్చుక్ గారు ముందుకు రావడం, గత 20 రోజులుగా జంతర్ మంతర్ లో తన నిరసనని నిరాహార దీక్ష రూపంలో ప్రజలందరి ముందు ఉంచడం మనందరం చూసాం. మరి అలాంటప్పుడు బీజేపీ ఏం చేయాల్సి ఉండే అనే దానిపై నా సమాధానం ఏంటంటే, వీలైతే బీజేపీ ప్రభుత్వం దీనికి ఒక కమిటీని వేసి దీనిపై విచారణ చేసి వెళ్లి సోనం వాంగ్చుక్ ను కలిసి తన అభిప్రాయాన్ని తెలుసుకొని ఒక నివేదికను గనక ప్రజల ముందు ఉంచుంటే బాగుండేది. ఒక సెంట్రల్ మినిస్టర్ కనీసం వెళ్లి సోనం వాంగ్చుక్ ని నిరసన ఆపేయమని చెప్పి విజ్ఞప్తి చేసినా గానీ, ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి విజ్ఞప్తి చేసినా గానీ బాగుండేది. కనీసం బీజేపీ ప్రభుత్వం ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వాస్తవాలని ప్రజల ముందు ఉంచుంటే ప్రభుత్వంపై ఇంకా నమ్మకం పెరిగేది. ఇలాంటి ఏమీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేసి హఠాత్తుగా మొత్తం అందరూ చూస్తున్న సందర్భంలో తనను అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం ఇది సమంజసం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలపై విమర్శలు రావడం, ప్రభుత్వాలపై విభేదాలు రావడం చాలా కామన్. ఇది ఈ యొక్క ప్రభుత్వంపై కాదు, గత 70 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలపై ఆరోపణలు వచ్చాయి. అంతేగాని ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి పోలీస్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని వాడి దాన్ని అణిచివేయాలనేటువంటి ధోరణితో వెళ్తేనే ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఇంకెక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ముందుకొచ్చి మోడీ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి, లేదంటే ఒక కేంద్ర మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో ఏం జరిగింది, దానికి ఎవరు బాధ్యులు అనే దానిపై క్లియర్ గా ప్రజల ముందు గనక ఉంచినట్లయితే డెఫినెట్ గా విశ్వాసం పెరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా సోనం వాంగ్చుక్ గారిని త్వరగా విడిచివేయాలని చెప్పి ప్రభుత్వం ఏదో ఒక చర్య త్వరగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరందరూ కూడా సోనం వాంగ్చుక్ గారికి సపోర్ట్ గా నిలబడండి. తను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనందరం కోరుకుందాం. జై హింద్.